ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. షిలోహు ఫెయిత్ మినిస్ట్రీస్ ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయం 11-12 వచనములలో దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును, నేనే మిమ్మును ఓదార్చువాడును అని సెలవిస్తుంది. అవును, బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథంలో ఎల్కానా అనే వ్యక్తిని చూస్తాము. అతనికి 2 భార్యలు, పెనిన్నా, హన్నా. పెనిన్నాకు బిడ్డలు కలిగిరి, కానీ హన్నాకు బిడ్డలు కలగలేదు. దాన్ని బట్టి పెనిన్నా తనని ఎంతగానో బాధించుచూ వచ్చును. దందును బట్టి హన్నా దుఃఖించుచు భోజనం మానుచుండెను. ఎల్కానా హన్నాను ఎంతతో ప్రేమించుచు 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కానా అని ఓదార్చినప్పటికీ హన్నా దుఃఖము గలదై హృదయములో బాధపడుచూ ఉండెను. ఒక రోజున షిలోహు మందిరంలో తను ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా, నా దుఃఖమును చూడుము, నా నిట్టూర్పును చూడుము, నాకు కుమారుని నువ్వు దయచేసిన ఎడల నేను నీకు ఆ కుమారుని నీ మందిరంలో అర్పించదనని వాగ్దానంతో ప్రార్థన చేసుకుంటూ ఉండెను. అలా ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆ మందిరంలో దైవజనుడు ఏలి తను మత్తురాలై ఉండనేమోనని పొరపాటు పడెను. కానీ కొంత సమయమునకు ఆమె మనోదుఃఖముతో ప్రార్థించుచున్నదని గ్రహించినటువంటి ఏలి, రాబోయే సంవత్సరంలో నీకు ఒక మగబిడ్డ కలుగునని ప్రవచనం ఇచ్చి తన్ని ఓదార్చి మరి పంపియున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దుఃఖమును నిట్టూర్పును కలుగుచున్నప్పుడు హన్నా ఏ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందో ఆ రీతిగా మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నావు. మరి సంవత్సరం అయినప్పుడు మరి హన్నా జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని తనకి మంచి కుమారుని అనుగ్రహించి తన నిట్టూర్పును దుఃఖమును దేవుడు తొలగించిన వాడై ఉన్నాడు. తను వాగ్దానం చేసుకున్నట్లు తన కలిగినటువంటి కుమారుణ్ణి దేవుని సన్నిధికి తీసుకువచ్చి ప్రవక్త అయినటువంటి ఏలీ చేతికి అప్పగిస్తుంది. మరి మన జీవితంలో కూడా దేవుడు మరి దుఃఖమును నిట్టూర్పును తొలగించి మనకు సంతోషాన్ని కలుగజేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఏమాత్రం దిగులు చెందక ఈ వాగ్దానమును మన జీవితంలో పొందుకొందుముగాక, అనుభవింతుముగాక. ఆమేన్.